హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో చాలామంది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ గురించి వీడియో చేయండి, వాళ్ళ సాలరీస్ ఎలా ఉంటాయి, వాళ్ళ పర్క్స్ ఎలా ఉంటాయి, వీటి గురించి అడగడం జరుగుతుంది. మేబీ ఈ మధ్య రిలీజ్ అయిన నోటిఫికేషన్ వల్ల కావచ్చు. అంటే నోటిఫికేషన్ అంటే అఫీషియల్గా ఏం నోటిఫికేషన్ ఇవ్వలేదు, బట్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేది చూపించారండి. చూపించడం ఎంత జరిగిందంటే 800 అరౌండ్ 900 వేకెన్సీస్ అనేవి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రిలేటెడ్ చూపించడం జరిగింది. మోస్ట్ ప్రాబబ్లీ ఇది కారణం అయ్యి ఉండొచ్చు. సో ఎనీవే, మనం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ గురించి ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ అండి, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అనే వాళ్ళు మన క్షేత్రీయ స్థాయిలో చాలా ఇంపార్టెంట్ అండి. అంటే చెప్పాలంటే సింపుల్ భాషలో మాట్లాడుకుంటే, మనకి గ్రౌండ్ రియాలిటీలో ఎవరైనా ఫారెస్ట్ని కన్జర్వ్ చేస్తున్నారు లేదా వర్క్ చేపిస్తున్నారంటే అది ఫారెస్ట్ బీట్ ఆఫీసరేనండి. వీళ్ళకి రోల్స్ కూడా చాలా హ్యూజ్గా ఉంటాయండి. సి, గ్రౌండ్ స్టాఫ్ అంటే ఒక వర్క్ అంటూ ఉండదండి. సో దే హ్యావ్ టు డూ ఎ లాట్స్ ఆఫ్ వర్క్. ఇన్ కేస్ ఎవరైనా నిజంగా ఫారెస్ట్ను లవ్ చేసి, అర్థమవుతుందా, చేసి నేను నిజంగా ప్రొటెక్ట్ చేయాలి, నేను ఫారెస్ట్ని ఛాలెంజ్గా తీసుకోవాలంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అనేది ది బెస్ట్ జాబ్ అండి. ఇన్ కేస్ మీరు అడ్వెంచర్స్ అనేది మీకు నచ్చిన, మీరు కొద్దిగా రిస్క్ తీసుకోవాలనుకున్నా, సో ఈ జాబ్ అనేది ప్రిఫర్ చేసుకోండి. ఇంకా శాలరీస్ గురించి మాట్లాడుతున్నారు. శాలరీస్ గురించి ఎండ్లో మాట్లాడదాం, ఓకేనా? అండ్ రఫ్ అండ్ టఫ్గా మాట్లాడదాం, ఇన్ని హ్యాండ్ ఎంత వస్తుంది ఏంటని. సో మేజర్గా వీళ్ళ రోల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఇప్పుడు ప్రెసెంట్. మోస్ట్లీ వీళ్ళకి ఒక బీట్ ఇవ్వడం జరుగుతుందండి. ఆ బీట్ వీళ్ళు కన్జర్వ్ చేయాలి. ఎన్ని విధాలుగా కన్జర్వ్ చేయాలంటే, ఇప్పుడు ఏదైనా సిలికల్చర్ యూనిట్ జరుగుతూ ఉందనుకోండి, ఒక ల్యాండ్ ఉంది. ఇప్పుడు వీళ్ళ బీట్లో ఏదైనా ఎంక్రోచ్మెంట్ జరిగింది. సో ఆ ఎంక్రోచ్మెంట్ నుంచి ఫస్ట్ కాపాడాల్సింది ఎవరంటే, ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సింది ఎవరంటే మన బీట్ ఆఫీసర్ అండి. లేదా అగ్ని ప్రమాదం జరిగింది, సో ఎవరు చార్జ్ తీసుకోవాలి? బీట్ ఆఫీసర్. సో ఏం జరిగినా ఆ ప్రదేశంలో, ఆ యూనిట్ ఆఫ్ ల్యాండ్లో ఏం జరిగినా దాన్నే మనం ఫారెస్ట్ టర్మ్స్లో బీట్ అంటామండి. ఆ బీట్కి ఇన్ఛార్జ్ ఎవరండి? బీట్ ఆఫీసర్. అందుకే ఇతన్ని ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అనడం జరుగుతుంది. సో ఈయన పని ఏంటంటే, అక్రమ రవాణా ఉంటుంది కదా, వాటిని ఆపడం. ఏదైతే పుష్ప సినిమా చూపిస్తారు కదా, సో అక్రమ రవాణాలో డైరెక్ట్ డిఎస్పీఓ ఎస్పీఓ వచ్చేసి ఆ సినిమాలో ఇన్వాల్వ్ అవుతుంటాడు. బట్ అది కరెక్ట్ కాదండి, అది ఇన్వాల్వ్మెంట్ అలా ఉండదు. బేసిక్గా ఫారెస్ట్ గార్డ్ కానీ లేదా ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ కానీ వాళ్ళని ఆ పొజిషన్ని, ఆ బీట్స్లో జరిగే సిచ్యువేషన్ని ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుందండి డిఎఫ్ఓ గారికి. అక్కడ డిఎస్పీ ఆర్ ఎస్పీ ఇన్ఛార్జ్లో ఉంటాడు కదా, ఐపీఎస్ వాళ్ళు. అది కరెక్ట్ కాదండి, అది నెక్స్ట్ స్టేజ్ మేబీ. బట్ డైరెక్ట్లీ పోలీస్ ఇన్వాల్వ్మెంట్ అయితే ఉండదు, అది విత్ ఇన్ ద ఫారెస్ట్ రేంజ్లో. సో అది అక్రమ రవాణా ఆపడం, చెట్లు ఎవరైనా నరుకుతుంటే దాన్ని నిర్మూలించడం, అది బేసిక్ రోల్స్ అండి. దాని తర్వాత ఎప్పుడైనా ఒక అగ్ని ప్రమాదం ఆ ఏరియాలో జరిగింది అనుకోండి, ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ ఎవరు? డిఎఫ్ఓ అనేటోడు అడ్మినిస్ట్రేటర్ అండి. ఆయన జస్ట్ కూర్చొని ఉంటారు. సో అతనికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన బాధ్యత ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ది. అగ్ని ప్రమాదం జరిగింది, సో మంటలు ఫస్ట్ ఆపాలంటే ఏం చేయాలి? మనం ఒక టాపిక్ మాట్లాడుకున్నాం, ఫైర్ లైన్స్ అని. సో ఈ ఫారెస్ట్కి ఆ ఫారెస్ట్కి మధ్య కొద్ది గ్యాప్ పెట్టి ఫైర్ని ఆ పక్కకి అంటే కంటిన్యూ కాకుండా ఆపడమే ఫైర్ లైన్స్ ఒక పని. అది చేయాల్సిన బాధ్యత ఎవరిదండి? ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ది. దాని తర్వాత వన్యప్రాణుల సంరక్షణ అండి. ఇవి మీకు తెలిసిందే. మోస్ట్లీ వైల్డ్ లైఫ్ మేనేజ్మెంట్ అని సపరేట్ వింగ్ ఉంటుంది మనకి. సో వాళ్ళు ఎక్కువ వన్యప్రాణుల్ని సంరక్షణ, వాళ్ళకి అదే మేజర్ రోల్ అండి. బట్ ఇన్ కేస్ టెరిటోరియల్లో కూడా కొంతవరకు వన్యప్రాణులు ఉంటాయి. సో ఫారెస్ట్ ఈజ్ ఆల్ అబౌట్ మిక్స్డ్ ఇది కదా, కాంపోనెంట్ కదా. సో వాళ్ళకు కూడా ఒక మేజర్ థింగ్ అండి. అకార్డింగ్ టు వైల్డ్ లైఫ్ యాక్ట్ ఉంది కదా 1972, దాని ప్రకారం వన్యప్రాణుల్ని కాపాడడం కూడా వీళ్ళ బాధ్యత. సో ఇప్పటి వరకు మనం ఎన్ని టాపిక్స్ మాట్లాడుకుందాం? 3 బాధ్యతల గురించి మాట్లాడుకున్నాం. ఒకటి వచ్చేసి సిల్వికల్చరల్ యూనిట్ని ఇంప్లిమెంటేషన్ చేయడం, ఫైర్ లైన్స్ క్రియేట్ చేయడం, అదే మంటల్ని ఆపడం, ఎంక్రోచ్మెంట్ని ఆపడం, అలానే మొక్కలు పెంపుదల. నేను చెప్పా కదా సిల్వికల్చరల్ యూనిట్ అని, సిస్టమ్స్ అని, అవన్నీ ఇదే అండి. చెట్లు పెంచడం, చెట్టు నాటిన కాడ నుంచి చెట్టుని ప్రొటెక్ట్ చేసి చెట్టుని హార్వెస్ట్ చేసేంత వరకు ఏవైతే పనులు మనం మేనేజ్ చేస్తూ ఉంటామో ఆ బీట్లో అది నిర్వహించాల్సిన పని ఎవరిదండి? బీట్ ఆఫీసర్ గారిది. సో నెక్స్ట్ వచ్చేసి జనాలతో మీరు కమ్యూనిటీ ఫారెస్ట్ మేనేజ్మెంట్ అని నేను ఒక వీడియోలో మాట్లాడుకున్నాం. అది ఎలా అంటే, వీళ్ళు వెళ్ళి ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యి ఆ బీట్లో సమస్యలు ఏంటో తెలుసుకోవాలి, ఓకేనా? ఆ బీట్లో పలానా సమస్య ఉంది, ఇది ఉందంటే వాళ్ళు జేఎఫ్ఎంసీ కూడా క్రియేట్ చేసేదానికి, ఫస్ట్ ఇనిషియేటివ్ తీసుకునేదానికి వీళ్ళకి హక్కు ఉంటుందండి. వీళ్ళు వెళ్ళి ఆ రేంజర్ గారితో చెప్తే రేంజర్ గారు డిఎఫ్ఓ గారితో డిస్కస్ చేసి
సో దే విల్ కమ్ టు ఏ కన్క్లూజన్ అండ్ దే విల్ ఫార్మ్ ఏ జేఎఫ్ఎంసీ ఇఫ్ నీడెడ్ అండి. సో మేజర్ రోల్ ఏంటండి, ఎవరు తీసుకుంటున్నారు? ఫారెస్ట్ బీట్ ఆఫీసర్. సో ఇంత పని చేస్తున్నాడు కదా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, చూస్తూ ఉండండి, ఇంకా కొన్ని 1-2 రోల్స్ వస్తాయి. చాలా ఇంట్రెస్టింగ్ ప్రొఫైల్ అండి ఇది చెప్పాలంటే. ఎవరైనా నిజంగా ఇంటరాక్టివ్ ఉండి వాళ్ళు వెళ్ళి లైక్ ఛాలెంజింగ్గా తీసుకొని చేయాలనుకుంటే దిస్ ఇస్ ద బెస్ట్ జాబ్ అండి. అండ్ చెట్లు లైక్ చూడండి, ఎవరైనా నేరాలు చేశారు, వాళ్ళని లైక్ ఫారెస్ట్లో అటవీలో ఏదైనా ఇబ్బంది ఏర్పరిచి ఏదైనా చెట్టులు నరుక్కొని వెళ్ళిపోవడం, లేదా ఇంకేదైనా అఫెన్సివ్ చేశారు, సో దాని ప్రకారం చట్ట ప్రకారం లైక్ శిక్షల్ని అమలు చేసే హక్కు ఎవరికి ఉంటుంది ఆ బీట్స్లో అంటే ఫస్ట్ అధికారి బీట్ ఆఫీసర్ అండి. డిఎఫ్ఓ గారు ఇన్వాల్వ్ అవ్వరు. ఫస్ట్ బీట్ ఆఫీసర్ వాళ్ళ రిపోర్ట్లో రాయడం జరుగుతుంది చట్ట ప్రకారం. ఫర్ ఎగ్జాంపుల్ వైల్డ్ లైఫ్ క్రిమినల్. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని మీకు ఇది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎలా అంటే ఇప్పుడు మీరు ఒక జూకి వెళ్ళారండి, అక్కడ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నిలబడి ఉన్నాడు. మీరేం చేశారు, అక్కడున్న కోతి అంటే లోపల కోతులు ఉండొచ్చు, మేబీ వాళ్ళు లైక్ ఆర్ ఎనిమల్స్ ఉండొచ్చు, వాటిని చూసి మీరు టీస్ చేశారనుకోండి. టీస్ అంటే తెలుసు కదా, వెక్కిరించడం. అది కూడా ఒక సీరియస్ అఫెన్స్ అండి. ఐ థింక్ సెక్షన్ నాకు సరిగ్గా ఐడియా లేదు, 38V అనుకుంటా, వియో జే అనుకుంటా, ఐ థింక్ సమ్వేర్ అరౌండ్ అండి, 30+J అనుకుంటా ఆర్టికల్, సారీ సెక్షన్, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారం. అలాగని టీస్ చేసినట్లయితే యూ విల్ బి ఫైన్డ్ అండ్ మీరు ఇంకా అది ఆ గార్డుకి నచ్చకపోతే మీరు కొన్ని ఏళ్ళు జైల్లో కూడా కూర్చునేదానికి ఆస్కారం ఉందండి. సో ఇవన్నీ చేసేది ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారండి? ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కాదండి. సో లాస్ట్గా నేను చెప్పాల్సింది ఒకటేనండి, ఎవరైతే ఈ ఫీల్డ్ని లైక్ మంచిగా లైక్ ఫీల్ అయ్యి ఇది మేము చేయగలం, హార్డ్ రియాలిటీలో కూడా మేము లైక్ రియల్గా మేము ఫారెస్ట్ రావాలనుకుంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఇస్ ద బెస్ట్ జాబ్. అండ్ పర్క్స్ గురించి మాట్లాడండి, శాలరీ గురించి మాట్లాడండి అన్నారు కదా. సో బేసిక్గా ఇది గ్రౌండ్ వర్క్ అండి. చూడండి, ఏ ఆఫీసర్ గురించి మనం ఇంత వర్క్ లోడ్ గురించి మాట్లాడాల, కానీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి చాలా వర్క్స్ అనేది లైక్ ఇంప్లిమెంట్ అవుతాయి, ఎందుకంటే అతను గ్రౌండ్ స్టాఫ్ కాబట్టి. సేమ్ గ్రౌండ్ స్టాఫ్ కాబట్టి శాలరీ కూడా కొద్దిగా తక్కువగానే ఉంటుందండి. బట్ అంత తక్కువగా ఉంటుందని నేను చెప్పను. ప్రజెంట్ ఉన్న సినారియోకి 8th కమిషన్ అప్లై కాకుండా చెప్తున్నా. 8th కమిషన్ ఐ థింక్ సో సెంట్రల్ వాళ్ళకి కదా, స్టేట్కి కూడా ఇంప్లిమెంట్ చేస్తారంట. ప్రజెంట్ ఉన్న శాలరీ గురించి మాట్లాడుకుందాం, ఇట్స్ అరౌండ్ 35 అండి, ఇన్ హ్యాండ్ 28 అలా వస్తుంది. సో 1-2 years మీరు లైక్ ప్రమోషన్స్ రావడం జరుగుతాయి, ఇవన్నీ టిల్ ఒక 80,000 వరకు మీకు వస్తుందండి. స్టార్ట్స్ విత్ 25,000. సో ఇదండి ఈ ప్రొఫైల్. అండ్ ఇన్ కేస్ ఎవరైనా ఈ జాబ్లో కొద్దిగా లైక్ రియల్లీ ఇఫ్ యూ వాంట్ టు జాయిన్ విత్ ఫారెస్ట్నా, అప్పుడైతే మీకు డెఫినెట్లీ ఇట్ ఈస్ ద బెస్ట్ జాబ్. ఇంకొకటి, ఒకవేళ మీరు ఓవర్ క్వాలిఫైడ్ అనుకోనండి ఈ జాబ్కి, సో ఐ వుడ్ రికమెండ్ యూ ప్లీజ్ జస్ట్ అవాయిడ్ చేయండి ఈ జాబ్. మీకు అంత సూటబుల్ కాకపోవచ్చు, ఎందుకంటే మీరు వన్స్ ఈ జాబ్లో జాయిన్ అయ్యాక మీరేం ఫీల్ అవుతారు, వర్క్ ఇంత ఉంది, సో శాలరీ ఇంత రావడం లేదు, ఇదేదో నేను ఫర్ ఎగ్జాంపుల్ మీరు టెక్ అనుకోండి, సో టెక్లో వర్క్ చేసినట్లయితే విల్ గెట్ హ్యూజ్ శాలరీ కదా అనుకుంటారు. సి టూ పర్స్పెక్టివ్స్ అండి, మీకు శాలరీ కావాలా లేదా ఒక ఫీల్డ్ కావాలా, ఇవి రెండు ఎప్పుడు ఉంటాయి మీ మైండ్లో, ఎప్పుడు రన్ అవుతూ ఉంటాయి, అది మీ చాయిస్. మీరు దేంట్లో, అందుకే నేను ఒక పోల్ పెట్టడం కూడా జరిగింది, మీరు నిజంగా ఫారెస్ట్ సర్వీసెస్ని ఇంట్రెస్ట్ కొద్ది జాయిన్ అవుతున్నారా లేక జస్ట్ జాబ్గా చూసి జాయిన్ అవుతున్నారా. నేను అది మిమ్మల్ని వెక్కిరించాలనో లేదా మీ సిచ్యువేషన్ని కామెడీ చేయాలనో అనడం లేదండి. అది ఎందుకంటే యాక్చువల్గా ఫారెస్టర్ సెలెక్షన్ అయ్యాక చాలామంది వెనుదిరుగుతున్నారు, అంటే వదిలేసి వెళ్ళిపోవడం జరుగుతుంది ఆ జాబ్స్. ఇప్పుడు నేను ఒకటి చెప్తా, ఇప్పుడు మీరు కష్టపడి ఒక జాబ్ కొట్టారు, మీకు ఎంతో కష్టపడి ఉంటారు, ఎంతో ఎఫర్ట్స్ అనేది పెట్టుంటారండి, ఆ ఎఫర్ట్స్ అన్నీ యూజ్లెస్ కదా మీరు జాబ్ వదిలేసి వెళ్ళిపోతే. ఇంకొక యాంగిల్లో కూడా మనం ఆలోచించవచ్చు ఇది. ఇప్పుడు మీరు జాబ్ వదిలేసి వెళ్ళిపోయారు, ఒకవేళ రియల్లీ ఇంట్రెస్టెడ్ ఆ క్యాండిడేట్ ఉన్నాడు అనుకో ఆ జాబ్కి, అతను నష్టపోతాడు కదా మీ వల్ల. సో నేను అందుకే చెప్తున్నా, చూస్ చేసుకునేటప్పుడు జాబ్ని కొద్దిగా చూసి ఏ ప్రొఫైల్కి పెడుతున్నాం ఏంటి అది చూసి పెట్టండి. బ్లైండ్గా గవర్నమెంట్ జాబ్ కదా, విల్ గెట్ లైక్ మ్యారేజ్, దాని తర్వాత లైఫ్ బాగుంటుంది, అది ఆ థింకింగ్తో గవర్నమెంట్ సెక్టార్లో ఈ జాబ్స్కి అయితే రావద్దండి. అండ్ దిస్ ఇస్ మై సిన్సియర్ అడ్వైస్ అనుకోండి. అండ్ దిస్ ఇస్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో అండి. ఇఫ్ యూ లైక్ మై లైక్ మీరు నచ్చినట్లయితే నా వీడియోస్ ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ ఫర్దర్ వీడియోస్ కోసం కమెంట్ చేయండి. థ్యాంక్స్ అలాట్.